మహోన్నతుడైన దేవాది దేవుని సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో ప్రభు పాదముని చెంత మీకందరికీ శుభాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని మనం ముందుకు సాగుదాం. మన జీవితంలో నేటి వరకు సజీవులుగా, ఆరోగ్యంగా, దేవుని కృపా క్షేమము పొందుకొని దేవుని హస్తములో దాచబడి దీవించబడి ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే ఆ కృపను మనకింతవరకు కూడా దేవాది దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. ఆయన చేసిన సహాయాన్ని బట్టి, ఆయన చూపించిన కృపను బట్టి, కనికరాన్ని బట్టి ఆ దేవాది దేవునికే మనము మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకునే ఆ ఆవశ్యకత, ఆ అవకాశం అందును బట్టి, ఆయన నామమును బట్టి ఆయనకే చెల్లాలి, ఆయనకే చెందాలి. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోగలిగితే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచన భాగాన్ని మనం చూసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసిన ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4, 5, 6 వచన భాగాలలో మనము వాక్యాన్ని చూడగలిగితే ఒక శ్రేష్టమైన మాట నేటి సంఘాలలో అనేక మంది ప్రభు బిడ్డలు సంతోషించకుండా, ఆనందించకుండా, జీవితంలో సమాధానంగా, నెమ్మదిగా లేకుండా చేస్తున్న అనేకమైన కార్యాలు, కార్యక్రమాలు ఈ లోకంలో చాలా పనిచేస్తూ ఉంటున్నాయి. మనకు వచ్చిన కష్టాలు, మనకు వచ్చిన బాధలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు ఇవన్నీ మనం చూడగలిగితే నేను ఎందుకు ఈ లోకంలో జీవిస్తున్నాను, నా స్థితిగతులు ఎందుకు, నా పరిస్థితి ఎందుకు, నేను ఎందుకు ఈ విధంగా దిగజారిపోతున్నాను అని చెప్పి అనేక మంది ప్రజలు, బిడ్డలు ఈ ఉదయకాల సమయంలో చాలామంది దేవుని సన్నిధిలో ఆ విధంగా బాధపడి, వేదన పడేవారు ఉన్నారు. ఈరోజు మన వేదనకు కారణం ఉండొచ్చు, మన సమస్యలకు కారణం ఉండొచ్చు, మన కష్టానికి, బాధకు కారణం ఉండొచ్చు. అయితే హేతువు లేని గాయములు అనేకమైన సార్లు, కొన్నిసార్లు మనుషునికి ఆ విధంగా తగులుతూ ఉంటాయి. ఈ విధంగా తగులుతూ ఉంటున్నప్పుడు మనుషుడు దేవుని సన్నిధిలో ఏం చేయాలి, ఎలాగ ఉండాలి అని మనం చూడగలిగితే ఈ యొక్క ఫిలిప్పీ సంఘానికి కూడా ఎన్నో సందర్భాల్లో సంఘం దేవుని కొరకు సంతోషించకుండా, ఆనందించకుండా ఎన్నో శ్రమలు, సమస్యలు అడ్డుగా ఆ సంఘానికి అప్పుడప్పుడు కూడా వస్తూ ఉండేవి. అయితే బైబిల్ గ్రంథములో మనం చూడగలిగితే ఈ ఫిలిప్పీ 4:4లో ఎల్లప్పుడూ మీరు ప్రభునందు ఆనందించండి, నేను మరలా చెప్పుచున్నాను ఆనందించండి అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు ఆ మాటను ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నారు. ఆనందించండి, ఆనందించండి అని చెప్పుటలో ఉన్న ఈ మాట యొక్క భావగర్భితం ఏమై ఉంది అని మనం చూడగలిగితే ఈరోజు అనేక మంది మనుషులు దేవునిలో సంతోషించకుండా వ్యాధి, పేదరికం, సమస్యలు, ఒత్తిడి, టెన్షన్, ఆందోళన, అంతరంగంలో ఏదో ఒక కలత, కన్నీళ్ళు, బాధ ఇవన్నీ మనుషునికి వచ్చి ఆ విధంగా సంతోషించకుండా చేస్తూ ఉంటున్నాయి. మన సంతోషానికి ఇవన్నీ అభ్యంతరకరంగా, అడ్డుగా, ఆటంకంగా ఉంటున్నాయి. నాకు ఈ కష్టం లేకపోతే బాగుండే, నేను ఇంకెంతో సంతోషించేవాడిని. నాకు ఇబ్బంది లేకపోతే బాగుండే, నేను ఇంకెంతో ఆనందించేవాడిని అని చెప్పి కన్నీళ్లతో కంటతడి పెట్టుకున్న బిడ్డలు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే, నీ సంతోషానికి ఏదైతే అభ్యంతరకరంగా, అడ్డుగా, ఆటంకంగా ఉందో, నీ కన్నీళ్లకు ఏదైతే అభ్యంతరకరంగా, అడ్డుగా, ఆటంకంగా ఉందో ఈరోజు దాన్ని నువ్వు తీసుకుంటే
నీవు తొలగించుకుంటే నీలో నుండి అది బయటికి వెళ్ళిపోతేనే తప్ప మన జీవితంలో ఈ సంతోషం, ఆనందం ఉండదు అని మనం గమనించి మనం ఈ దినము ఆలోచన చేయగలగాలి. ఆది మానవుడు మన వాక్యంలో చూడగలిగితే ఆదాము హవ్వలు దేవుడు చేసి ఏదైనా తోటలో వారిని పెట్టాడు. ఆ తోటను ఖాయమని, సేద్యపరచమని, ఆ తోటలో నివాసం చేయమని దేవుడు ఆ విధంగా పెట్టారు. అయితే కాలక్రమేణా జరిగిన సంగతి ఏంటి అని మనం చూడగలిగితే దేవుడైన యెహోవా అప్పుడప్పుడు వచ్చుచు అని వెళుతూ ఉండేవారు. ఆయన వచ్చినప్పుడు ఆదామా ఎక్కడా, అవ్వ ఎక్కడా అని అడిగినప్పుడు వారు వెంటనే ఆ స్వరాన్ని విని ఏదైనా తోటలో వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ స్థలానికి వచ్చి తన దగ్గర ఉండేవారు. దేవుడు వారిని దేవుడు చూసుకుంటూ ఎంత సంతోషించేవారో, ఎంత ఆనందించేవారో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనుషుడు దేవుడితో, దేవుడు మనుషునితో కలిసి సహవాసం చేసే ఆ స్థితి ఎంత అమోఘమో, ఎంత ఆశ్చర్యమో, ఎంత అద్భుతమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే ఒక చిన్న పరలోకంగా కనిపిస్తూ ఉంటుంది. అదే ఒక చిన్న పరలోకపు పట్టణంగా కనిపిస్తూ ఉంటుంది. అటువంటి మంచి సహవాసాన్ని కలిగిన వారి మధ్యలో సర్పం వచ్చి లేనిపోని మాటలు, కళ్ళబొల్లి మాటలు దేవునికి వ్యతిరేకంగా, విరోధంగా చెప్పినప్పుడు అవ్వమ్మ సర్పం యొక్క మాట విని దేవుని సన్నిధిలో ఏ పండైతే తినొద్దని దేవుడు చెప్పాడో దానిని ముట్టుకునే విధంగా, తీసుకునే విధంగా, తాకే విధంగా, తినే విధంగా అంతగా సాతాను ప్రేరేపించి ఆదిమ దంపతులను దేవునికి సాతాను దూరం చేస్తూ వచ్చాడు. అనగా ఒక మాటలో చెప్పాలంటే దేవాది దేవుడు కోరుకున్నది ఒకటి, ఆయన అనుకున్నది ఒకటి, వారి జీవితంలో జరిగింది ఒకటి. ఈరోజు ఒక ప్రభు బిడ్డ దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడు అని, ఏం చేయబోతున్నాడు అనే ఆ వివేచన ప్రతి బిడ్డ కూడా ఈరోజు కలిగి దేవుడి సముఖంలో ఉండాలి. వాక్యం అంటున్న మాట ఏంటంటే, నేను తినవద్దని నీకు చెప్పిన పండు నీవు తిన్నావు గనుక నీతో ఆ విధంగా చెప్పినవాడు ఎవడు అని చెప్పి దేవుడు ఆదామును హవ్వను చూసి ఆయన గద్దించి గట్టిగా మాట్లాడి సరిచేసే ప్రయత్నాన్ని దేవుడు చేస్తూ వచ్చాడు. అయితే ఆ దినమున వారు వినలేదు, వారికి అర్థం కాలేదు, వారు అంతగా ఆలోచన చేయలేదు. ఈ పాపం, ఈ ఆజ్ఞ అతిక్రమం, ఈ దేవుని మాట వినే స్థితి ఎంత దూరం తీసుకువెళుతుందో వారికి తెలియలేదు. పాపం చేసిన తర్వాత, ఆజ్ఞను అతిక్రమించి ఆ ఫలాన్ని తిన్న తర్వాత వారి జీవితంలో తెలిసింది పాపం ఎంత నష్టం కలిగించిందా, పాపం దేవునికి ఎంత దూరం చేసిందా, పాపం ఎంత కంటతడి పెట్టించిందా, పాపం ఎంత సౌఖ్యాన్ని పోగొట్టిందా అని చెప్పి వారు నేత్రములు తెరవబడిన వారై, వారు సిగ్గును ఎరిగి, పాప భీతి భయము కలిగి ఆ ప్రజలు ఏదైనా తోట నుండి ఇరువురు కూడా వెళ్ళగొట్టబడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ దినమున పాపం ఆదాము హవ్వల యొక్క జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగి లేకుండా చేసేసాది. ఈరోజు ఒక వ్యక్తి దేవుని సముఖంలో జ్ఞాపకం చేసుకోవాలి. మనము చేసిన పాపం మనకు అవమానం, బాధ, నింద, దుఃఖం, కన్నీళ్లు మాత్రమే కాకుండా మనము చేసిన పాపం మన అంతరంగంలో, మన ఆంతర్యంలో, మన జీవితంలో అది సంతోషం లేకుండా చేస్తుంది అని
ఈరోజు ఒక వ్యక్తి వివేచించి ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేయగలగాలి. ఈ ఉదయకాల సమయంలో కూడా ఇంకా నీలో ఏదైనా పాపం ఇంకా దాగి ఉంటే, ఇంకా దోబూచులు ఆడుతూ ఉంటే, నీ ఆంతర్యంలో దురాభిమాన పాపం ఏదైనా ఈరోజు నీలో ఇంకా ఉండిపోతే, ఈరోజు ప్రభు సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా నా పాపాన్ని క్షమించండి, నేను మీకు విరోధంగా మీ ఆజ్ఞను అతిక్రమించి నేను పాపము చేసి ఉంటే ఈరోజు నా పాపాన్ని క్షమించండి ప్రభా, మన్నించండి ప్రభా అని ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో దేవుని పాదములు పట్టుకొని ఏడవాలి, కన్నీళ్లు కార్చాలి, ప్రలాపించాలి, అంగలార్చాలి. ఈరోజు ఒక వ్యక్తి ఆ విధంగా దేవుని సముఖంలో చేయగలిగితే, దేవుడు కనికరము కలిగిన వాడు కనుక మరలా ఆదామును అవ్వను దేవుడు పిలిచి శర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించి మనుషులు అవమానపడకూడదని చెప్పి దేవుడు సగౌరవంగా ఆయన గద్దించి ఆ తోట నుండి పంపించేశాడు. దేవుని కనికరం ఎంత గొప్పది అని మనం చూడగలిగితే, మన కుటుంబంలో కొన్నిసార్లు మన బిడ్డలు తెలుసో తెలియకో తప్పు చేసినప్పుడు, ఆ తప్పు చేసిన ఆ క్షణం మనం వారితో మాట్లాడడం, మనం వారిని దూరంగా పెడుతూ ఉంటాం, మనం వారిని పిలవం. ఎందుకో తెలుసా? వారు చేసిన ఆ తప్పు, ఆ తప్పిదం మనము వారి పట్ల ఆ విధంగా అది ప్రవర్తించే విధంగా చేస్తుంది, ఆ విధంగా చేస్తుంది. అయితే ఈరోజు ఒక మనుషుని పట్ల, ఒక మనుషునికే సొంత బిడ్డ పట్ల ఆ విధంగా కోపముతో తాపముతో నింపబడి ఆ విధంగా ఉండే విధంగా చేసినప్పుడు, ఈరోజు దేవాది దేవుడు కూడా ఒక మనుషుని పట్ల అటువంటి బాధ్యత, అటువంటి మనసు కలిగి ఉండడం తప్పేమీ కాదు. అయితే మనుషుడు కోపం ఆ విధంగా ఉండి ఆ మనుషునికి నష్టాన్ని కలిగిస్తుంది. అయితే దేవుని కోపము గురించి వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఉంటుంది. నువ్వు ఎన్నేండ్లు ఈ లోకంలో జీవిస్తావో నీ పట్ల ఆ దేవుని దయ అంతకాలం ఉంటుందని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఇంకా మన జీవితంలో మనము దేవుని కొరకు ఆనందించకుండా ఉండే ఏదైనా పాపం మన జీవితంలో ఉందేమో, అపరాధం మన జీవితంలో ఉందేమో, తప్పిదం మన జీవితంలో ఉందేమో, ఈరోజైనా అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని ద్వారా కనికిరాన్ని పొందుకుందాం. అట్టి కృప, ఆ కృప కలిగిన దేవుడు మన జీవితంలో సమృద్ధిగా కృమ్మరించి సహాయం చేయనుగాక.